హాయ్ హలో నమస్తే. నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ టు విజయ్ హౌస్ వైఫ్. ఈరోజు నేను మీకు ఎగ్‌తో ఒక వెరైటీ కూర చూపించబోతున్నాను. అంటే మీరు ఇంతకుముందు చేసుండొచ్చు. కానీ ఒకవేళ చేయని వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుంది గదా అని చేస్తున్నాను. ఎగ్‌తో వెరైటీ అంటే ఎగ్ ఉడకపెట్టేసి దాన్ని కీమా లాగా చేసి కర్రీ చేసుకోవడం. చాలా టేస్టీగా ఉంది. నిజంగా మామూలుగా మనం చేసుకునే గుడ్డు పులుసుల కన్నా, లేతే పొడంలో కన్నా వీటన్నిటికన్నా గూడా ఈ కూర చాలా బావుంది. అంటే చుట్టాలెక్కువున్నప్పుడు ఎగ్స్ ఒకవేళ ఒక 3 ఉండి ఒక 5, 6 మెంబర్స్ ఇంట్లో ఉన్నప్పుడు ఇలా పొడంకొచ్చి కాకుండా ఇలా కీమాలా చేసేసి కర్రీ చేసేయండి. అందరికీ సరిపోతుంది. అంత బావుంటుంది. కూర కూడా టేస్టీగా తింటారు. ఇది ఈరోజు మా లంచ్‌కనమాట. పొద్దున్నే పిల్లలు స్కూలుకి వెళ్ళిపోయారు. స్కూలుకి వెళ్ళిపోయాక ఇక గబగబా స్నానం చేసి ఇల్లు ఊడ్చేసుకొని ఇక వంట స్టార్ట్ చేసుకున్నాననమాట. ఈ లంచ్ కర్రీ ఎలా ఉంది అనేది చూసి మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్లు నేనొక 5 తీసుకున్నాను. వాటిని సాల్ట్ వేసి ఉడకపెట్టుకుంటున్నాను. ఇలా ఉడకపెట్టుకొని పక్క ఉడకబెట్టుకున్న తర్వాత కర్రీ చేసుకోవాలి. నేను చేసే వెరైటీ ఆఫ్ కర్రీస్ అనేవి మీకు ఎలా అనిపిస్తుంది? అసలు నచ్చుతున్నాయా లేదా? నచ్చుతూనే ఉండొచ్చులెండి. వీడియోస్ చూస్తున్నారు అంటే మీకు నచ్చుతుంది అనే కదా అర్థం. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. ఎలాంటి హడావుడి లేకుండా ఇంట్లో పని చేసుకుంటూ చకచకా ఒక హౌస్ వైఫ్‌గా మొత్తం పని చేసుకుంటూ వీడియోస్ తీస్తున్నాను. సో, ఇలా మొత్తం ఉడకబెట్టుకున్న తర్వాత ఒక వైపు ఉడుకుతున్నాయి కదండీ గుడ్లు. ఇప్పుడు ఉల్లిపాయలని ఒక 2 ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు తీసుకొని పొట్టు తీసేసి శుభ్రంగా కడిగేసి ఇలా సన్నగా తరుక్కోండి. వెరైటీగా అంటే ఇందులో మనం వెరైటీగా వేసేది ఏం లేదు. మనం కోడిగుడ్డు పులుసు ఎలా అయితే చేస్తామో సేమ్ అలాగే. కాకపోతే గుడ్లు కీమా చేస్తున్నాము అంతే. ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్న తర్వాత ఇప్పుడు 7, 8 దాకా పచ్చిమిర్చి తీసుకొని తొడియాలు తీసి శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసుకోవాలి. తొడియాలు తీసాక పచ్చిమిర్చి పైన మొగ్గు ఉంటుంది గదండీ! దాన్ని ఎంతమంది తీసేస్తారు? నేనైతే తీసేస్తాను. ఉల్లిపాయలకి తీసేస్తాను. పచ్చిమిరపకాయలకి కూడా తీసేస్తాను. అంటే మాకు తెలిసిన వాళ్ళు చెప్పారనమాట. మనం పంట మీద కలుపు మందులు అవి కొట్టినప్పుడు ఆ మొగ్గిలో ఉండిపోతాయంట. వాటిని తినకూడదు, తీసేయాలి అంటే నేను అలా చేస్తున్నాను. ఇది మీలో ఎంతమందికి తెలుసు? తెలిస్తే కనుక కామెంట్ చేయండి. యెస్ ఆర్ నో అని. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలని కడాయిలో ఆయిల్ వేసి, ఉల్లిపాయలు వేసి కొద్ది సాల్ట్ వేసేసి మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు వేశాక సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతుందనమాట. ఈలోపు ఒక 3 టమాటాలు తీసుకొని కట్ చేసుకోవాలి. నేను టమాటాకి ఉన్న పైన మొగ్గి కూడా తీసేస్తాను. దేనికి ఉంచను. సో, ఇలా సన్నగా తరుక్కోండి. సన్నగా తరుక్కుంటే కర్రీ అనేది ఒదుగొస్తుందనమాట చాలా. ఎక్కువ మందికి సరిపోయేలాగా. ఇప్పుడు ఉడికించుకున్న గుడ్లని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది. హడావుడి లేకుండా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క గుడ్డు కూడా పొట్టు తీసేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మన ఉల్లిపాయలని ఒకసారి కలుపుకుందాము. మగ్గిపోయింది కదా! ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కలుపుకోవాలి. నీస్ కర్రీ అండ్ కూరలు అంటేనే చాలు అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ కంపల్సరీగా ఉండాల్సిందే. ఇప్పుడు ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాం కదా! ఇది మగ్గేలోపు మనం గుడ్లన్నీ కీమా చేసుకుందాం అనమాట. ఇలా మనం ఇది తురిమేది ఉంటుంది కదా! దాన్ని తీసుకొని ఒక సైడ్ నుంచి ఇట్లా కింద గిన్నె పెట్టేసనమాట. గుడ్డులు ఇలా తురిమేస్తే తురుమనేది రెడీ అయిపోతుంది. కోడిగుడ్లు ఈజీగానే తురుమైపోతాయి గదా! ఇలా బాగా అన్నీ తురిమేసి పెట్టుకోవాలి. చూడండి ఎలా కనిపిస్తుంది పొడి పొడిగా. కర్రీ కూడా అంతే టేస్టీగా ఉంటుంది. చూడండి ఉల్లిపాయలనేవి మగ్గిపోయాక ఇప్పుడు ఇందులోకి టమాటాలను వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఉడికించుకోవాలనమాట. ఇందాక కొద్దిగా సాల్ట్ వేసాము. చూసి వేసుకోండి. ఇప్పుడు ఒకేసారి కర్రీకి కూడా సరిపడా వేసుకొని అంతకే మీకు సరిపోకపోతే లాస్ట్‌లో ఒకసారి టేస్ట్ చూసి వేసుకోండి. కాపోతే ఫస్ట్ వేసాం గదా! చూసి వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే పాడైపోతుంది కర్రీ అంతా. ఇప్పుడు కొంచెం సేపు మగ్గాక ఇప్పుడు మూత తీసి మొత్తం శుభ్రంగా కలుపుకొని, మనం కీమా చేసుకున్న ఎగ్‌ని కూడా అందులో వేసి కలుపుకోవాలి. ఎక్కువ ప్రాసెస్ అవ్వదు. త్వరగా అయిపోతుంది. కాపోతే వీడియో చూపించడం ఒకవేళ మీకలా అనిపిస్తుందేమో. ఇప్పుడు ఇలా కలుపుకొని ఇందులోకే పసుపు, కారం అన్నీ ధనియాల పౌడర్ అన్నీ వేసుకోండి. ధనియాల పౌడర్ వేసింది మిస్ అయినట్టుంది క్లిప్పు. ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. ధనియాల పౌడర్ క్లిప్ అనేది మిస్ అయింది. కానీ గరం మసాలా మాత్రం వేసిన క్లిప్ అయితే ఉంది. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోండి.
కలుపుకొని అలా మామూలుగానే ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత ఒక గ్లాస్ దాకా వాటర్ వేసుకోండి. మనకి పులుసులాగా వస్తుందనమాట. ఇలా ఒక గ్లాస్ దాకా వాటర్ వేసుకొని మూత పెట్టి కోసేపు మగ్గనిచ్చాక తర్వాత తీసి కలుపుకొని కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర నేను చూడండి డైరెక్ట్‌గా ఎలా కడిగి వేసేస్తున్నానంటే ముందే నేను కట్ చేసి పెట్టుకున్నాను. అంతేనండి. ఎగ్ కీమా కర్రీ రెడీ. కొత్తిమీరని ముందే ఎలా స్టోర్ చేసుకోవాలి ఏంటి అని నేను వీడియో కూడా చేశాను. అది లింక్ ఇస్తాను చూసేయండి.